Hello all, welcome to our YouTube channel Movie Sites. Here is my review of the film రత్నం. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. తమిళ్ అండ్ తెలుగులో ఈరోజే రిలీజ్ అయింది. సో నేను కూడా ఈరోజే వెళ్ళాను అన్నమాట. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ని చంపడానికి విలన్స్ అందరూ తిరుగుతుంటారన్నమాట. మధ్యలో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ తర్వాత ఏమైంది అనేది కంప్లీట్ స్టోరీ. మూవీ స్టార్ట్స్ వెల్. ఆ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఆ మూవీ ప్లాట్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విశాల్ అన్నది పర్లేదు అనిపించింది నాకు. ఎందుకంటే తన ప్రీవియస్ ఫిలిం మార్క్ యాంథనీ చూసిన వాళ్ళకి సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న చాలా బాగా చేశాడు అందులో యాక్టింగ్. అండ్ మన సైడ్ క్యారెక్టర్స్గా యోగి బాబు అండ్ సాముక్తకర్ణి గారు చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. అండ్ విలన్ రోల్గా మురళీ శర్మ గారిని అయితే కొత్తగా చూపించారు ఇందులో. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ ఇస్తారు అని. అండ్ హీరోయిన్గా మన ప్రియా భవానీ శంకర్ పర్లేదు, బాగానే చేశారనిపించింది. మ్యూజిక్ బై డిఎస్పి, అదే అండి మన దేవిశ్రీ ప్రసాద్ గారు. కొన్ని సీన్స్లో తేడా కొట్టినా కూడా కొన్ని సీన్స్లో చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అయితే. ఫస్ట్ హాఫ్లో అయితే ఫైట్ సీక్వెన్సెస్లో మన బీజిఎం అయితే చాలా ప్లస్ అయింది. స్టోరీ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా రాసుకున్నారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి, సాంగ్స్లో టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ దగ్గర మనకైతే ఒక కార్ సీక్వెన్సెస్ ఉంటుంది, అదంతా సింగిల్ షాట్లో తీశారంట. అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మూవీలో. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అలా సాగిపోతూ ఉంటుంది. అలా అంటే ఇంట్రెస్టింగ్గా చూడలేము కానీ చూస్తాము, అలా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిది స్పెషల్ అపియరెన్స్ కూడా ఉంది. అంటే ఇట్ మే బీ ఏ స్పాయిలర్, అలా వచ్చి అలా వెళ్ళిపోతారన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా పర్లేదు అనిపించింది. కమింగ్ టు ద మెయిన్ రైటర్ అండ్ డైరెక్టర్ హరి గారు, ఇంకా బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది నాకు స్టోరీ. ఎందుకంటే ప్లాట్ సరిగ్గా లేకపోతే ఎంత ట్రై చేసినా వేస్టే కదా. బట్ అటెంప్టెడ్ వెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ అయినా బాగా తీస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఏ సినిమా అయినా సరే బాగుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు థియేటర్స్కి. సో నా సజెషన్ అయితే ఓటీటీకి వచ్చాక ఒకసారి అలా చిల్ అవుతూ చూడండి. ఎందుకంటే ఎండకి బయటికి వెళ్ళి థియేటర్స్లో కష్టం. సో యాజ్ అన్ ఆడియన్గా నాకు ఎలా అనిపించిందో చెప్పా, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకుంటే కొంచెం మంచిది. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బాయ్.